శరీర సంబంధులు క్రీస్తునందు పసిబిడ్డలే అంటే అర్థం ఏమిటంటే, దేహ సంబంధమైన చింతలు ఇంకా పోవు, ఆత్మ సంబంధమైన వాటి విలువలు ఎరగరు. మరి ఏం చేస్తారు అంటే, దేవుడు నాకు తండ్రి, నా శరీరమునకు కావలసినవన్నీ కూడా ఆయనే సమకూరుస్తాడని ఎప్పుడన్నా చేయని దేవుని పాదాల దగ్గర ప్రార్థన, ఎప్పుడన్నా భక్తి చేయని మైండ్ అంతా కూడా భూ సంబంధమైన విషయాల మీద అపేక్షతోనే ఉంటారు. అందులో మొదటిది మనుషులను బట్టి అతిశయపడటం. మరి ఏం చేస్తారు అంటే, దేవుడు నాకు తండ్రి, నా శరీరమునకు కావలసినవన్నీ కూడా ఆయనే సమకూరుస్తాడని ఎప్పుడన్నా చేయని దేవుని పాదాల దగ్గర ప్రార్థన, ఎప్పుడన్నా భక్తి చేయని మైండ్ అంతా కూడా భూ సంబంధమైన విషయాల మీద అపేక్షతోనే ఉంటారు. అందులో మొదటిది మనుషులను బట్టి అతిశయపడటం, శరీర సంబంధమైన క్రియ. రెండవది దేహవాంఛలను తీర్చుకోవడానికి దేవుని పాదాలు పట్టుకోవటం, దాని విషయంలో దిగులు పడటం. శరీర సంబంధమైనటువంటి సమస్యల గురించి కలత చెందటం, శరీర సంబంధమైనటువంటి సమస్యలను గురించి దిగులు చెందటం, విచారపడటం, ఎప్పుడు దానికోసమే దేవుని మందిరానికి రావటం, ఎప్పుడు ఆ సమస్యలనే దేవుని ముందు ఏకరువు పెట్టడం, ఎప్పుడు వాటి గురించే చింత కలిగి ఉండటం. భూ సంబంధమైన బంధాలు, బాధ్యతలు, అక్కరలు, శరీర సంబంధంగా ఉన్నటువంటి విషయాలన్నిటిని గురించి కలత చెందే వారెల్లరూ కూడా క్రీస్తునందు పసిబిడ్డలేనట. ఇంకా వీళ్ళ హృదయంలో ఏముంటుందంటే, నా దేవుడు తండ్రి, ఆయన నాకు అన్నీ చేస్తాడు, నాకు ఉద్యోగం ఇస్తాడు, వ్యాపారం అభివృద్ధి చేస్తాడు, పొలం పండేటట్టు చేస్తాడు, పని దొరికేటట్టు చేస్తాడు, నాకు అది ఇస్తాడు, నాకు ఇది ఇస్తాడు, నాకు అది కావాలి, ఇది కావాలి, దేవుని కృప వల్ల ఇంత జరిగింది, ఇంకా ఇది జరగాలి, ఇంకా అది జరగాలి. ఎట్లాంటి మైండ్ అంతా ఎలా ఉంటుందంటే, అన్ని ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, స్తోత్రం, ఉద్యోగం రావాలి, స్తోత్రం, పెళ్ళి కావాలి, స్తోత్రం, పిల్లలు పుట్టాలి, స్తోత్రం, పిల్లలు పెద్ద కావాలి, స్తోత్రం, వాళ్ళు బాగుండాలి, స్తోత్రం, వాళ్ళకు చదువు బాగుండాలి, స్తోత్రం, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, స్తోత్రం, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి, స్తోత్రం, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, స్తోత్రం. ఇప్పుడు మనవాళ్ళు లైన్లోకి వచ్చారు, మనవరాళ్ళ లైన్లోకి వచ్చారు. ఇక అక్కడి నుంచి ప్రార్థన మారింది. స్టార్టింగ్ ఏమో వీళ్ళ కోసం, తర్వాత పిల్లల కోసం, ఇప్పుడు మనవ సంతానం కోసం. అంటే వీళ్ళ మైండ్ ఎప్పుడు కూడా ఈ పసిపిల్లల సైకాలజీ, అంటే ఆధ్యాత్మికంగా పసిపిల్లలైన వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే, వాళ్ళు భక్తి చేసినంత వరకు, ఎప్పుడు భక్తి చేసినా, వాళ్ళ బతుకంతా భక్తి చేసినా కూడా ఈ పిల్లకాయల సైకాలజీ ఎలా ఉంటుందంటే, వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం, మనవ సంతానం కోసం, ఇంకా బతికుంటే ముని మనవ సంతానం కోసం కూడా అడుగుతానే ఉంటారు. ఈ తరహాలో సేవకులు కూడా ఉన్నారు. ఎప్పుడు తమ కుటుంబాన్ని గూర్చిన చింత, తమ వారిని గూర్చిన చింత ఎల్లప్పుడూ వారికి ఉంటుంది. సేవలో కూడా అదే. ఏదో దేవుడు ఇచ్చాడు, పిలిపిచ్చాడు కాబట్టి ఏదో స్తోత్రం అనుకొని చిన్నపాటి పరిచర్యను చేసుకుంటూ ఎక్కువ శాతం మనసంతా కూడా ఫ్యామిలీ మీద పెట్టేసుకుంటారు. దానికి కూడా చెప్తా కారణం. ఇప్పుడు మీరు చెప్పండి, అబద్ధాలు ఆడకుండా నిజం ఒప్పుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీలో పిల్లలు ఎంతమందో, పెద్దవాళ్ళు ఎంతమందో మీరే తెలుసుకోండి. ఎందుకు ఈ మాటలను బట్టి మీరు పిల్లలు క్రీస్తు యేసునందు పసిబిడ్డలు అన్నానంటే, అలా దేవుణ్ణి మీరు అడగటం, మీ అవసరాల కోసం దేవుణ్ణి వేడుకోవటం తప్పని కాదు. ఆయన అడగపోతే ఎవరిని అడుగుతాయండి? శరీరానికి కావాల్సినవి, పిల్లలకు కావాల్సినవి, మనకు కావాల్సినవన్నీ ఆయన్నే కదా అడగాలి. ఆయనేగా ప్రార్థన నేర్పాడు. మాకు కావలసిన అనుదిన ఆహారం, అనుదిన ఆహారం అంటే కేవలం తిండొక్కడు సరిపోద్ది. అనుదిన ఆహారం అన్నదానిలో దేహమునకు కావలసినవన్నీ. ఒకమందున్న మా తండ్రి, నేను 3 అడిగిన తర్వాత మాకు కావలసిన అనుదిన అంటే ఆ దేహమునకు కావలసింది 4వ పాయింట్లో పెట్టాడు. తర్వాత మనం చేయాల్సింది ఇతరులను క్షమించటం. తర్వాత మనం అడగాల్సింది శోధనలో తేక దుష్టి నుండి తప్పించు అని. తర్వాత మనం ఎరగాల్సింది రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం దేవునికి మహిమ. మొట్టమొదట
మనం కోరవలసింది. రెండవది మనం అడగవలసింది. మూడవది మనం చెయ్యాల్సింది. అర్థమైందా? నాలుగవది అడగాల్సింది. ఐదవది ఎరగాల్సింది. ఫస్ట్ కోరాల్సింది అని చెప్పండి. కోరిక అనే దానిలో 3 ఉన్నాయి. నామం పరిశుద్ధపరచబడాలి, రాజ్యం రావాలి, ఆయన చిత్తం నెరవేరాలి. ఇది మన కోరికై ఉండాలి. ఓకేనా? తర్వాత మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు దయచే. ఓకేనా? ఇది యాచన అనుకోండి, విజ్ఞాపన అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, లేతే అడగండి. అడుగుటం. 1 కోరిక, కోరడం. ఏం కోరాలి? 3. ఏం అడగాలి? దేహమునకు కావలసినవి అడగవచ్చు, తప్పు లేదు. తర్వాత మనం ఏం చెయ్యాలి? మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం నీవు మా రుణములను అన్నదానిలో మనం క్షమించాలి. మన ఎడల తప్పిదం చేసే వాళ్ళని క్షమించటం అనేది మనం ఎరిగి ఉండాలి. తర్వాత దుష్టుని నుండి, శోధన నుండి, కీడు నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థించాలి. తర్వాత రాజ్యము, బలము, మహిమా, శక్తి సర్వం ఆయనే, మనవి కాదు, ఇంకొకటి కాదు, ఏ నరుడి కాదు. రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము ఎనీ టైం, అప్పుడప్పుడు కాదు. ఎప్పుడో ఒకసారి దేవుడికి ఘనత ఇచ్చి ఎప్పుడో ఒకసారి మనం పొందడం కాదు. ఎనీ టైం ఆయనకే ఘనత, ఆయనకే మహిమ, ఆయనకే ప్రభావం చెందాలి. కానీ సగం మనం దొంగిలించి ఎప్పుడో ఒకసారి స్తోత్రం హల్లెలూయా అనకూడదు. సర్వమును నిరంతరమును నీవై ఉన్నవి తండ్రి. రాజ్యము, బలము, మహిమ, శక్తి సమస్తం నీవి. ఇది నేర్పింది. కోరిక ఏం కోరాలో, ఏం అడగాలో, ఏం చేయాలో, ఏం ఎరిగి ఉండాలో, ఈ 4 అందులో ఉన్నాయి. ఈ 4 ధ్యానిస్తే ఒక అంశం. దేహమునకు కావలసిన అవసరాల విషయంలో దేవుడు దానికి ఎంత ప్రయారిటీ ఇచ్చాడంటే 7లో కేవలం 1%. అర్థమైందా? అంటే 6 భాగాలు వేరే సంగతులు ఉన్నాయి. అంటే నువ్వు ఎక్కువగా చింత కలిగి ఉండాల్సింది, ఆలోచించాల్సింది, పని చేయాల్సింది, ప్రయాసపడాల్సింది ఈ 6 సంగతులను గురించి. మీరు చెప్పండి, 1 ఎక్కువ, 6 ఎక్కువ? మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ క్రీస్తునందు పసిబిడ్డలు ఈ 6 తొంగలో దొక్కి ఈ 1 మాత్రమే పట్టుకొని మొత్తుకుంటూ ఉంటారు. దట్ ఈజ్ పిల్లతనం. దేవునికి స్తోత్రం. బాయ్, అందరూ వినండి జాగ్రత్తగా. నేనే టైంపాస్ కోసం వచ్చి కూర్చోాలా. ఒక విషయాన్ని మీకు అవగాహన కల్పించాలని దేవుని కృపలో ప్రేరేపించబడి వచ్చాను. అందరూ తెలుసుకోండి ఈ విషయాన్ని. ఎక్కడాగా 6 విషయాలని తొక్కేసి ఈ ఒక్కదాన్నే మా అనుదిన ఆహారం అన్న దానిలో అన్నీ ఉంటాయండి. దేహమునకు ఆహారం ఎట్లా వస్తుంది? పని చేసుకుంటే వచ్చింది. కాబట్టి ఏం కావాలి? జాబ్ కావాలి, అవునా? లేదా పొలం పండాలి, లేదా వ్యాపారం జరగాలి, లేదా పని దొరకాలి. దొరికితే పైసలు వస్తే తిండి వచ్చింది. ఓకేనా? అనుదిన ఆహారం కావాలంటే ఏం చేయాలి? ఇంట్లో భార్య ఉండాలి. మనం వండుకోలేం కదా పురుషులుగా. కాబట్టి ఏం కావాలి? పెళ్ళి కావాలి. స్తోత్రం హల్లెలూయా. పెళ్ళైతే భాగస్వామి వస్తుంది, శుభ్రంగా అన్నం కూర ఆమె వండుతుంది. కాబట్టి ఇప్పుడు పని, పెళ్ళి 2 వచ్చినాయి అందులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుదిన ఆహారం అంటే మరి ఊరికి వచ్చిద్దా ఏంటి? పైసలు కావాలి, మనకు చక్కగా సిద్ధపరిచే ప్రేమ కలిగిన భాగస్వామి కావాలి. అనుదిన ఆహారంలో జస్ట్ ఆహారం ఉంటే సరిపోద్దా? బట్టలు వద్దా? శుభ్రంగా అన్నం మాత్రం తింటా రోజుగా మన పశువుల్లాగా తిరుగుతాం. అట్లానే తిరగలేంగా రోడ్డు మీద చండాలంగా. బట్టలు కావాలిగా. కాబట్టి అనుదిన ఆహారంలో వస్త్రము, నివాసము, రోటీ, కపడా और మకాన్. రోటీ, కపడే और మకాన్, నివాసం.
చాలామంది చెప్పే డైలాగ్ ఇది, అయ్యా నాకేం కోట్లు వద్దు లక్షలు వద్దు, అయ్యా ఉండటానికి తినటానికి ఉంటే చాలు. ఉండటానికి తినటానికి కట్టుకోవటానికి, అవునా? ఉండటానికి తినటానికి కట్టుకోవటానికి అంటే నివాసము, ఆహారము, వస్త్రం. ఆ మూర్తి గురించి దేవుడు మాట్లాడేశాడు. మత్తయి సువార్త అదే అధ్యాయంలో 6 ఇందాక మీరు చదివారు కదా, పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన. అందులోనే అల్ప విశ్వాసులారా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడు. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కదా, మరి నిశ్చయముగా ఆయన మిమ్మల్ని పోషించును కదా. అడవి పువ్వులు ఎలాగెదుగుచున్నవో చూడండి. తన సమస్త వైభవములతో కూడిన సొలొమోను సైతం వాటిలో ఒక్క దాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు గడ్డిని, అడవి గడ్డిని దేవుడు అలాగున అలంకరించిన ఎడల మరి నిశ్చయముగా నీకు వస్త్రములు ధరింపజేయును కదా. అల్ప విశ్వాసులారా, కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎక్కడ ఉందుమా అని మీ దేహమును గూర్చేనా, ప్రాణమును గూర్చేనా, ఉనికిని గూర్చేనా మీకు చింత అక్కర్లేదు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను. ఒక్క మాట నిన్ను సూటిగా అడుగుతా, నువ్వంటే ఇప్పుడు ప్రార్థన చేసి పొందాలని అన్ని ప్రార్థన చేస్తున్నావు. నాస్తికుడు ఏం చేస్తున్నాడని డాబా మీద డాబా కడుతున్నాడు చెప్పవయ్యా. నాస్తికుడు అసలు దేవుడే లేడని ఊరేగుతున్నాడే. నువ్వు దేవుడు అంటే ఏమిటా, దేవుడు నాకు దేవుడు లేడు, నా ముందు దేవుడు అనవాక అంటాడు నాస్తికుడు. అసలు దేవుడే లేడనే వాడు కూడా బిల్డింగులు కడుతున్నాడు. వాడు పొలం వేస్తే పండుతుంది. వాడు కూడా ఖరీదైన కార్లలో వస్త్రాలు ధరించి ఖరీదైన కార్లలో తిరుగుతున్నాడు. వానికి కూడా జనాలు నిరాజనం పడుతున్నారు. మరి ఎవరికీ మొక్కడు. అసలు దేవుడు ఉన్నాడంటేనే నమ్మడు. వాడెట్ట బతుకుతున్నాడు? వానికి ఎట్లా ఉనికి నడుస్తుంది? వానికి ఎట్లా మనుగడ సాగుతుంది? నేను చెప్పనా? వాడు దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, భక్తి చేసినా చేయకపోయినా, వానినంటూ ఉనికిలోనికి తెచ్చి వాడికంటూ ఒక జన్మను, జీవితాన్నిచ్చి వాడికంటూ ఒక ఆయుష్ను నిర్ణయించినటువంటి దేవుడు తన ధర్మం ప్రకారం వానికి కావలసినవన్నీ సరఫరా చేస్తాడు. దేవుడిని ఒప్పుకోకపోయినా సరే వాడికి కావలసిన ఇస్తాడు. ఎందుకంటే తన ధర్మం, తండ్రి ధర్మం. ఇప్పుడు పెద్దాయన అబ్బాయిని అన్నావు, ఆడు మంచోడైతేనే వాడిని చదివిస్తావా? వాడు మంచి పిల్లాడైతేనే చదివిస్తావా? వాడు చెడిపోయినోడని చదివిస్తావా? ఇంకా చెప్పాలంటే మంచివాడిని అశ్రద్ధ చేస్తావు, చెడిపోయినోడిని ఇంకా ఎంట పడతాం. వాడి విషయంలో ఇంకా కేర్ ఎక్కువ మనకి. ఎందుకే వాడు నిన్ను లెక్క చేయడు, నిన్ను పట్టించుకోడు, అసలు నీ మాట వినడు. వాడు ఎంబడి పడ్డావు ఏమంటే ఏం చేద్దామయ్యా, వాడికి బుద్ధి లేకపోతే నాకన్నా ఉండొద్దు, కన్నోడిగా అసలు వాడికి కూడెందుకు పెడతా, నెట్టేయచ్చుగా బయటికంటే. ఎట్లా కన్నానుగా. అసలు వాడు ఇప్పుడే నీ మాట వినట్లేదు, రేపు నువ్వు పెద్దోడు అయిన తర్వాత, వాడు పెద్దోడు అయిన తర్వాత, నువ్వు ముసలోడు అయిన తర్వాత చూస్తాడంటాయా? చూడకపోతే చూడకపోయాడాయా, వాడిని అన్నానుగా, మరి నా ధర్మం నేను నెరవేర్చాలిగా అంటావా అనవా? నువ్వు పెద్దగా చెప్పండి, అనవా? నీ మాట వినే కొడుకైనా వినని కొడుకైనా, వినే కూతురైనా వినని కూతురైనా నువ్వు కన్నావు కాబట్టి వాళ్ళకంటూ సొంతంగా అరే దేవుడిని అడగన అన్యుడి దగ్గర అంత విశ్వాసం ఉంటే, ఇంత గొప్ప దేవుణ్ణి ఉండి నువ్వు భయంలో బతకటం, పొద్దస్తమానం దాని గురించే చింత కలిగి ఉండటం నిజంగా వెరితనం కదా. కాబట్టి ఆత్మీయ పిల్లతనం అంటే ఏంటంటే, పసిబిడ్డల తనం ఏంటంటే, ఎప్పుడన్నా చూడు ఈ శరీర సంబంధమైన విషయాల కోసమే భక్తి, శరీర సంబంధమైన విషయాల కోసమే ప్రార్థన, శరీర సంబంధమైన విషయాల కోసమే దిగులు, విచారం, వేదన ఎక్సెట్రా. అయ్యా నాకు ఉద్యోగం, నా పని, నా వ్యాపారం, నా పిల్లలు, నా ఇల్లు, నా సంసారం, నా కొడుకులు, కూతుళ్ళు, మనవాళ్ళు, ముని మనవాళ్ళు, బాగా వంగిపోయిన ముసలమ్మ వచ్చింది నా దగ్గరికి. మనిషి ఆకారం చూస్తే ఇంకో నెల కంటే ఎక్కువ బతకనట్టు ఉంటుంది.
అరే సాగుపోతున్నాను, కనీసం ఈ దశలోనన్నా ఏదన్నా 4 ఆత్మలు సంపాదించాలని అడిగిద్దేమో, కాస్త దేవుని పని చేయాలయ్యా, ప్రార్థన చేయి అంటదేమో అనుకుంటా వచ్చిద్దేమో అని నేను ఎదురు చూస్తే ఊగులాడుకుంటూ వచ్చి, అయ్యో మనవరాలు పరీక్షలు రాస్తుంది, పరీక్షలు రాస్తుంది అయ్యా, ప్రార్థన చేయి. ఆ పరీక్షల రిజల్ట్ వచ్చిందా ఈ ముసలిది ఉంటుందో ఉండదో తెలియదు. మామిడికి పెట్టి ఒకటి బాధాలనిపించింది నాకు. పిచ్చి జావో పొద్దుస్తమాను కొడుకు కూతురు మనవడు నీ బతుకంత ఇదేనా? నువ్వు చేసావా మనవరాలని ఆయన చేశాడా? నువ్వు చేసావా మనవాడిని ఆయన చేశాడా? పుట్టుక్కు నువ్వు ఇప్పుడు పోతే ఎవరు నీకు మనవాడికి మనవరాలి గతి? ఇంతసేపు మొత్తుకొని ఊగులాడుతూ వచ్చి ప్రార్థన చేయమన్నావు. నువ్వు టపి మన మంచాన పడితే ఏందేవా బాగున్నావా అనుకుంటా పోతారా, కానీ కనీసం నీ దగ్గర సేవ చేస్తారా? ఏమంటారు తెలుసా? అవ్వ దగ్గర వాసన వస్తుంది, పోవాలంటే చిరాకు పడుతుంది, ఆమె దగ్గర కార్యక్రమాలన్నీ మంచంలోనే కానిస్తుంది అని సైడ్ అయిపోతారు. కానీ ఊగులాడుతూ వచ్చి మనవ సంతానం అన్నావే ఏం చేస్తారు? అయినా సరే నీ పిచ్చి చావదు. ఆఖరికి దేవుని ముందు కూర్చొని ముసుకేసినప్పుడు, ప్రభువా అబ్బాయి అయ్యా, అమ్మాయి అయ్యా, మనవడయ్యా, మనవరాలయ్యా, వాళ్ళ పిల్లలయ్యా, నా పిండా కూడా అయ్యా అని పొద్దు గూగులు ఇదే గొడవ. ఇదంటావా నీ భక్తి? ఇదంటాయా నీ అన్వేషణ? ఇదయా నీ ఎదుగుదల? అందుకే నేనే తిడతనా, కానీ పాప ఆయన తిట్టలా. పిల్లలారా అన్నాడు, అది పెద్ద తిట్టు. సంవత్సరాలైనా నువ్వు అక్కడే ఉన్నావంటే, అమ్మా చిన్నపిల్ల, అమ్మా బుజ్జి పాప, నీ బతుకంతా బుజ్జి పాపేనమ్మా, నువ్వు ఎదగవా? జీవితం అంతా ఇక శరీరానికి సంబంధించి, శరీర సంబంధాలకు సంబంధించి మొత్తుకోవటమేనా? ఆయన నమ్మదగినవాడు కాదు, పిలిచినవాడు నమ్మదగినవాడు కాదు, నీకు జన్మనిచ్చినవాడు నమ్మదగినవాడు కాదు. ఒక తండ్రిగా బిడ్డల్ని కంటే అటు చెడిపోయినాడని నువ్వు అన్నం పెడుతున్నావే, మరి ఆ తండ్రి నీకు పెట్టడా అన్నం? నీకెవడా వస్తున్నా, నీకెవడా జాబ్, నీకెవడా బిడ్డని, నీకెవడా దేహమునకు కావలసిన వాటిని మరి ఎందుకు దిగులు పడుతున్నా నాకు అర్థం కాదు. నా దగ్గరకు వచ్చి కొంతమంది ఈ విషయాలు చెబుతా ఉంటే నాకు పెద్దోళ్ళైనా సరే పిల్లలానే కనపడతారు. సరే కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే అడుగుతారండి, తప్పులేదు. నువ్వు కూడా ఫస్ట్ స్టార్టింగ్ అట్లనే పోయాం, కానీ సంవత్సరాలు గడిచిపోతున్నా అక్కడే ఆగితే ఎట్లా చెప్పు? పెద్ద కావద్దు, కొంచెం యవనస్తులు కావాలి కదా, దృష్టి మారాలి కదా. యేసయ్య దగ్గరికి రాకముందు నువ్వు చింతపడ్డావంటే అర్థం ఉంది. ఆయన రెక్కల నీళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన మీద ఆనుకోకుండా ఇంకా నీ మీదే నువ్వు ఆనుకుంటే మానసికంగా, శారీరకంగా గందరగోళం అయిపోతావు. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్ననో వాని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేతువు. ఎదుగుదలలోకి వచ్చిన వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందో తెలుసా? ఆత్మ సంబంధుల మనసు ఎలా ఉంటుందో తెలుసా? దేహ సంబంధమైన వాటిని అస్సలు లెక్క చేయరు వాళ్ళు. ఎదుగుదలలోకి వచ్చినటువంటి వాళ్ళు దేహ సంబంధమైన వాటిని గురించి అస్సలు లెక్క చేయరు. ఒకడు పొగిడాడంటే పొంగిపోరు, ఒకడు తిట్టాడంటే కృంగిపోరు. ఒక సమస్యను బట్టి దిగులు పడరు. కుటుంబ సభ్యుల పరిస్థితులు ఇతర ఏదైనా అవసరం అంటే 2 ముక్కలు ప్రార్థన చేసి అవతల పడేసి వెళ్ళిపోవటమే తప్ప ముసుకేసుకొని ఎట్టయిందే ఓ అని ఏడిసేదే ఉండదు. అంత దులిపేయటమే, దేవునికి అప్పచెప్పాం, ఇంకా ఆయనే చూసుకుంటాడు. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగోనినా, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగోనినా, నీ పిల్లలు ఆకలితో అలుమటిల్తురా, నీవున్నంత
శాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీవున్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా పడు గట్టిగా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు, అదే నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు. స్తోత్రం. ఎందుకు వాటి గురించి పట్టించుకోరంటే లెక్క ఉండదు, అస్సలు లెక్క చేయరు వాటిని. శరీర సంబంధమైన సమస్యల గురించి లెక్క ఉండదు వాళ్ళ మోకాళ్ళు వేస్తే ఎప్పుడు కూడా దేవుని నామం పరిశుద్ధపరచబడాలి, దైవరాజ్యం రావాలి, దైవ చిత్తం నాయందు నెరవేరాలి, భూమి మీద నెరవేరాలి అని వాళ్ళ ప్రార్థన అంతా కూడా ఆధ్యాత్మికంగా అంత దేవునికి సంబంధించే ఉంటుంది, దైవ చిత్తానికి సంబంధించే ఉంటుంది, పరిశుద్ధుల అక్కరల కొరకు సంబంధించే ఉంటుంది, పరిపూర్ణతకు సంబంధించే ఉంటుంది. ఎందుకంటే వారు విశ్వాసం గలవారు, బలవంతులు, ఆత్మ సంబంధులు. వాళ్ళు పిల్లలు కాదు భయపడటానికి, పెద్దోళ్ళు. ఈ ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఎవడో తిడతాడు, విమర్శిస్తాడు, దూషిస్తాడంటే అరేపో అనే తిట్టేవాడు, ఎగిరెగిరి తిట్టేవాడే ఆట్యకాలం ఉంటాడు, తిట్టివాడే చేస్తాడు ఒకరోజు, లేదా తిట్టి సడన్గా వాడి మైండే మారి పోగొట్టం మొదలు పెడతాడు. ఏముంది, నాసికారంధ్రములలో వట్టి ఊపిరి కలిగి ఉన్న మనిషిని, వట్టి గాలిని కలిగి ఉన్న మనిషిని నేను లక్ష్య పెట్టేది ఏంది? ఎవడో నన్నంటే నా కిరీటం కింద పడిద్దా? ఎవడో నవ్వాడని నేను దిగులు పడాలా? అవన్నీ ఆలోచించడానికి నేనేం పిల్లోడినా? అబ్బే, నా దేవుడు నాకు, ఆయన ఏదన్నా ఆయన తిడితే నాకు బాధ, ఆయన గద్దిస్తే నాకు బాధ, తేడాపడ్డానని. అంతేగాని మనుషుడు ఎవడేమంటే నాకే, పొగిడితే నాకెందుకు, తిడితే నాకెందుకు? కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేనా, మెలికలెన్ని తిరిగిన గాని. ఒక దరిద్రుడు మనల్ని తిట్టాడని, ఒక దరిద్రుడు నిన్ను తిట్టాడని నువ్వు దేవుని కొడుకు కాకుండా పోతావా, కూతురు కాకుండా పోతావా? దేవుని కొడుకువి కూతురు అంటే నువ్వు బంగారానివి. ఎన్ని వంకరలు ఎవడు ఎన్ని అనుకున్నా సరే అవి నీకు లెక్కలోవి కాదు. ఏదన్నా అంటే ఆయన. కానీ ఈరోజు చాలామంది దిగులేందో తెలుసా? అన్న అప్పులుండే, అన్న అప్పులన్నా, ఎప్పుడన్నా అప్పులన్నా, ఆ అప్పులైతే దబక్కన మాట అంటారు, ఏమని బాధ అన్నా, మాట అంటే తట్టుకోలేనన్నా, తట్టుకోకపోతే ఏదో ఒకటి అయిపోతానన్నా. ఏమయ్యా, అంత మాత్రానికన్నా ఎప్పుడన్నా చూడు ఇక అదే దిగులా. నేను చెప్తున్నా, నీకు సూత్రం చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నువ్వు అసలు వాటిని దులిపేసి ఒక ఎదిగిన బిడ్డగా నువ్వు రూపాంతరం చెందకపోతే అవి నిన్నంతే వెంటబడతాయి. నా మాట నమ్మి దులిపోయి నువ్వు ఎవడన్నా వచ్చి తిడతాడేమో, తిడితే తిట్టని ఆనందంగా తిట్లు తింటా. ఎందుకంటే ఆ తిట్లన్నీ పూదండలుగా మారుస్తాడు నా దేవుడు, ఖచ్చితంగా చేస్తాడు. నాకు ఆ విషయంలో సందేహం లేదు. కాబట్టి నేను దిగులు పడ. నేను నలుగురు ఊసినా దిగులు పడవా, ఊపించుకుంటా.
చచ్చిపోమంటావా? ఉయ్యనే అనని, నా దేవుడు చూడలేదా, నా దేవుడు వింటలేదా? మరి వాళ్ళు చూసారా, నేనేం చేయమంటావు? మరి దొంగతనాలు చేయమంటావు? నేనేమన్నా దారిద్రపిడులు చేయమంటావు? చేయలేంగా. ఏదో ఒక ద్వారం నా దేవుడే. ఇది నువ్వు నమ్మితే నువ్వు ఎందుకు దిగులు పడాలి నాకు అర్థం కాదు. దేవుని దగ్గరకు వచ్చి ప్రసితనంతో స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు అంటే వాటి గురించి ఆలోచిస్తారు. ఇప్పుడే ఎదుగుతున్న వాళ్ళు, కొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆ శరీర సంబంధమైన సమస్యల మీదే మైండ్ ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఈ ఆత్మీయ విషయాలు కనెక్ట్ అవ్వవు వాళ్ళకి పాపం. కాబట్టి ఇప్పుడు వాళ్ళ దిగులంతా అటే ఉంటుంది. కానీ ఆశ్చర్యం చెప్పనా, కొంచెం వాళ్ళు కూడా కొంచెం దేవుళ్ళు ఎదుగుతూ ఉండే కొద్దీ వాళ్ళ మైండ్ కూడా మారిపోయింది. స్టార్టింగ్లో ఆ సమస్య, ఈ సమస్య, ఆ సమస్య అన్నోళ్ళు ఇక దాన్ని వదిలేస్తారు. అంతకుముందు ఏదో చెప్పినట్టున్నామంటే అది దేవుడు చూసుకుంటాడు అన్నయ్య, నాకు అవన్నీ లేదు, ఎవడేమన్నా అనుకో, నాకు ఏసయ్యా, నేను ఆయన చిత్తం చేయాలి అది అనే మైండ్కి వస్తారు. అబ్బా, అట్లాంటి వాళ్ళని చూస్తే ఎంత సంతోషమో నాకు. ఆహా, బిడ్డ విడుదల పొందాడని సంతోషపడతా. ఇంకెప్పుడు చూసినా నేను చెప్పినట్టు ముందు పాయింట్లోనే దిగులుతో వచ్చారనుకో, పిల్లలే ఎదగల ప్రభా, ఈ బిడ్డని ఎదిగించు నాయన అని ప్రార్థన చేస్తాను. ఎత్తిమి చేయబెట్టి ఎదుగుదలలోకి వచ్చేటట్టు చేయనాయన. ఎప్పుడు ఆ అన్న వస్త్రాలు గొడవే నాయన, సాయం చేయ ప్రభా అని ప్రార్థన. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? క్రీస్తు యేసునందు పసిబిడ్డలే దేహ సంబంధులు అంటే మనుషులను బట్టి పొంగిపోవటమో, మనుషులను బట్టి కృంగిపోవటమో, మనుషులు అన్నారని దిగులు పట్టమో, మనుషులు పట్టించుకోలేదని ఏడవటమో, అంత మనుష్య సంబంధంగా, శరీర సంబంధంగా ఉంటుంది తమ్ముడు, ఉంటుంది చెల్లెమ్మ. అది పసిబిడ్డల లక్షణం. పౌలు అన్నాడు, క్రీస్తు యేసునందు పసిబిడ్డలే అన్నట్టు మీతో మాట్లాడాలి. శరీర సంబంధులతో మాట్లాడుతున్నాను రా బాబు, మీరు ఆత్మ సంబంధులుగా కనపడట్లేదురా, నాకు శరీర సంబంధులుగానే కనపడుతున్నారా అని బాధపడ్డాడు. గలతీలతో కూడా అంతే మాట్లాడాడు, హెబ్రీలతో కూడా అంతే మాట్లాడతాడు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు కావలసి ఉండగా క్రీస్తును గూర్చిన మూలోపదేశం మళ్ళా మీకు కూడా చేయాల్సి వచ్చింది. పాలు తాగే స్థితిలో శిశువులాగా ఉన్నారా మీరు బలమైన ఆహారం తినేవాళ్ళలాగా లేరు. లేకపోతే చాలా విషయాలు మీకు నేర్పాలని ఉంది, అవి రిసీవ్ చేసుకునే సీన్ మీకు లేదు. మీ బతుకంతా ఎప్పుడు ఈ శరీరాన్ని అంటుకొనే ఉంటుంది, ఆత్మ సంబంధంగా మీరు ఎదగట్లేదు అని బాధపడ్డాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చింత కలిగి ఉన్నారో మీ మనసుకు మీరే ఆలోచించుకోండి. ఒకవేళ కొత్తగా ఇప్పుడే వచ్చిన వాళ్ళతో నేను అనను ఆ మాట, ఎందుకంటే ఇప్పుడే మీరు దేవుళ్ళలోకి వచ్చి ఎదుగుతున్నారు కనుక మీరు శరీర సంబంధమైన వాటి గురించే చింత కలిగి ఉంటారు. కాబట్టి నేను మిమ్మల్ని ఆక్షేపించను. కానీ మీకు కూడా చెప్తున్నా, క్రీస్తు వద్దకు రాక మునుపే నీకు ఆ చింత కానీ ఆయన దగ్గరకు వచ్చి సత్యం తెలుసుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితులలో ఉన్నా వాటిని గురించి నా కలత నీకు ఉండవద్దు. ఎందుకంటే పూర్ణ మనసుతో ఆయన మీద ఆనుకోను, ఆయన జరిగించే కార్యాలు చూడు. అదే కదా విశ్వాసం అంటే. ఎవని మనస్సు నీ మీద పూర్ణముగా ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేతు. ఆనుకున్నోడికి శాంతిని ఇస్తానన్నాడు, ఆనుకోనోడికి శాంతి. ఆనుకున్నోడు ఎవరు అంటే, ఎవరు బరువు ఆయన మీద వేసి రిలాక్స్గా విశ్రాంతిలో ఉంటారో వారు ఆనుకున్న వాళ్ళు. అర్థమైందా? ఆనుకో, విశ్రాంతి దొరికిద్ది, కలత చెందవా. ఆఖరి నిమిషంలోనైనా ఒక అద్భుతం చేయగల దేవుడు ఆయన. అంతా అయిపోయిందిరా, ఇంకా లేదు ఛాన్స్ అనుకున్న టైంలో కూడా ఒక అద్భుతం చేసి, ఆఖరి నిమిషంలో ఒక అద్భుతం చేసి నిన్ను మళ్ళా నిలబెట్టగల సమర్థుడైన దేవుణ్ణి నువ్వు నమ్ముకొనున్నావు. కాబట్టి నీ ముఖంలో విచారం కానీ వేదన కానీ ఆత్మ సంబంధంలో కనపడదు అస్సలు. పెద్ద మీటింగ్ పెట్టుకున్నాడు ఒక ఆయన, పెద్ద మీటింగ్ పెట్టుకున్నాడు, బోల్డ్ మంది జనం వస్తారు. అప్పటిదాకా సాయం చేసే మిషన్ వారు సాయం ఎగ్గొట్టారు, ఎగ్గొట్టేశారు. మీకు చేయమన్నారు, ఏం చేయాలి? పరిచారకులు వచ్చారు, అయ్యగారు మీటింగ్ పెట్టావు, జనాలు వస్తారు, ఏమీ లేదు పెట్టడానికి. ఎట్లా అయ్యా అంటే, గదిలో పోయి పాట రాసుకుంటున్నాడు అంట. గదిలోకి పోయి, అబ్బాయి నేను తలపెట్టింది నా పని కాదు, నా ప్రభు పని. ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే. నాకేమీ కొదువా
పాలకుడు నా ఏక రక్షకుడు. శ్రీకరుండకు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు. కనుక నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ. ఇక ఏడుపు, విచారం, బాధ, వేదన ఏ ఉండవు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆయనకి అప్పచెప్పి ప్రశాంతంగా తిరుగుతారు. అర్జీ పెట్టేసాని శాంక్షన్ అయిపోయింది. ఎప్పటికి కావాలో ఆయనకి తెలుసు. నువ్వు అడిగిందంతా దేవుడు ఇవ్వకపోవచ్చు, కానీ నీకు అవసరమైంది మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు నా దేవుడు. నంబర్ 1 రాసుకో. నువ్వు అడిగిందంతా ఇవ్వకపోవచ్చు, కానీ నీకు అవసరమైనవి ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఒకటి. రెండవది, నువ్వు అడిగిన టైంలో ఆయన ఇవ్వకపోవచ్చు, కానీ తగిన టైంలో మాత్రం, అవసరమైన టైంలో మాత్రం తప్పకుండా హెల్ప్ చేస్తాడు ఆయన. ఇప్పుడు కావాలంటే కాదు, ఆయన నిర్ణయించిన టైం ఒకటి ఉంటుంది. అప్పటిదాకా నువ్వు దడపడకూడదు, ఓపికతో ఎదురు చూడాలి. ఒకటైతే కన్ఫామ్, నువ్వు అడిగిన టైంలో దేవుడు ఇవ్వకపోవచ్చు, కానీ తన సమయమందు ఏది యుక్తమైన సమయమో ఆ యుక్తమైన సమయమందు తప్పకుండా నీకు సాయం చేస్తాడు. అది ఏ రూట్లోనైనా చేస్తాడు నీకు. నేను చెప్పిన 2 ముక్కలు మళ్ళీ చెప్పండి నాకు. ముగించేద్దా? పెందలాడిపోతారా ఇంటికి? వింటారా? పెందలాడి బయలుదేరతారా? ఈ జామును పోతే ఏదన్నా పనికి పోవచ్చు, మళ్ళీ 4 రూపాయలు డబ్బులు వస్తాయి మనకేమి. చెప్పేదా? ముగించేదా? చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన 2 ముక్కలు మళ్ళీ చెప్పండి నాకు. నువ్వు అడిగిందంతా ఇవ్వకపోవచ్చు, కానీ నీకు అవసరమైంది మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే నీ అవసరం నీకంటే బాగా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన నిన్ను చేసినోడు ఆయన. అసలు ఈ 2 విషయాలు గుండెల్లో ఉంటే ఇక దిగులు ఉంటుందా? ఎన్ని వినటానికి బాగానే ఉందన్నా, అక్కడ పరిస్థితులు ఎదుర్కొంటుంటే టెన్షన్. అంటే ఎందుకు టెన్షన్? ఇంకా నీలో శరీరం చావలా, నీలో అహంలో విరిగిపోవాయా? సరే, ఇవ్వడం తిడతాడు, తిట్టురా బాబు తిట్టు. నువ్వన్నా అప్పు చేసి తిట్టులు తింటున్నావు, నేను అసలు ఏం చేయకుండా తింటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అప్పులు చేసి లేకపోతే ఏదో సమస్య చేసుకొని నువ్వు తిట్టులు తింటున్నావు, అసలు ఏం చేయకుండా. నేనేం చేయాలా? కాబట్టి నాకైనా నీకైనా సమాధానకర్త నా దేవుడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఇంకా చెప్పండి, దిగులు పడతారా? ఇంకా శరీర సంబంధమైన వాటి గురించి అతిశయపడటం కానీ దిగులు పడటం కానీ చేస్తారా? పొంగిపోవటం కానీ, కృంగిపోవటం కానీ, లొంగిపోవటం కానీ చేస్తారా? చెయ్యరాదు. ఇంత విన్న తర్వాత కూడా మళ్ళీ పిల్ల చేష్టాలు చేశారనుకో, మర్యాద ఉండదు. అంటే నేనేం కొట్టంలే కానీ ఏం చేస్తా తెలుసా? మనసులో తిట్టుకుంటా. సంవత్సరాలు నిద్రమోకుంది, వాక్యం వినిసావదు, పాడలేదు. ఇప్పటిదాకా ఏం చెప్పానని మనసులో ఖచ్చితంగా తిట్టుకుంటా. బయట తిడితే నువ్వు ఫీల్ అవుతావుగా. స్తోత్రం. ఏది దాచిపెట్టను, ఉన్నది ఓపెన్గా చెప్తాను నేను. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇక ఆ దిగుళ్ళు, ఆ విచారాలు, ఆ గుండెపోటు ఆలోచనలు తీసేయి. ఆయన మీద అనుకో. ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు పెట్టు. దేహ సంబంధమైన విషయాలను దేవునికి అప్పచెప్పు, ఆయన చూసుకుంటాడు. నంబర్ 1 అయిపోయింది. పసిబిడ్డల లక్షణాలు ఏంటి? ఎప్పుడు శరీర సంబంధమైన వాటి గురించి దిగులు పట్టడం, విచారపడటం. ముందు చెప్పానుగా, ఫస్ట్ ఈయన చదువు, ఈయన పెళ్ళి, ఈయన పిల్లలు, తర్వాత ఆ పిల్లలు చదువు, ఆ పిల్లల పెళ్ళి, ఆ పిల్లల పిల్లలు, ఆ తర్వాత ఎంత ఆయుష్కాలం ఇస్తే అంతకాలం ఇదే గొడవ. ఇది కాదు నాన్న మన పని, ఇది కాదు. పిల్లల్ని దేవుడు ఇచ్చాడు, నిన్ను దేవుడే పుట్టించాడు, నీకు కావలసినవి దేవుడు సమకూరుస్తాడు. నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేసి అలా ముందుకు సాగిపోతూ ఉంటావు. నా తండ్రి
ప్రతిదీ కూడా ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే నువ్వు విశ్వాసివి, ఆయన సంబంధివి నువ్వు. కాబట్టి పసిపిల్లల్లాగా శరీరాన్ని బట్టి మీరు ఆలోచన చేయదు. రెండవది అందరు ముసలోళ్ళు కాలేదా? కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను వృద్ధుడైనప్పుడు అని ఎందుకు మెన్షన్ చేశాడు అంటే, ముసలితనం వస్తే తిరిగిపోతారా? మరి ముందోళ్ళు తిరిగిపోలేదుగా. సొలొమోను ఏ వృద్ధాప్యంలోకి వచ్చాడంటే భౌతిక వృద్ధాప్యంతో ఆధ్యాత్మిక వృద్ధాప్యంలో కూడా వచ్చేసాడు. అందుకే చెబుతున్నాను, ఆధ్యాత్మిక వృద్ధాప్యం ఎప్పుడూ రాకూడదు, ఆత్మీయ వృద్ధాప్యం రాకూడదు. ఆత్మీయ యవనస్తులుగానే మనం ఎల్లప్పుడూ ఉండాలి. వృద్ధాప్యం అంటే ఏంటో తెలుసా? ఇక మన అండర్లో మనం ఉంటాం, ఎదుటోళ్ళ అండర్లోకి వెళ్ళిపోతాం మనం. తెలుసుగా, యవనస్తుడు తన పని తాను చేసుకుంటాడు, యవనస్తురాలు తన పని తాను చేసుకుంటాడు. కానీ వృద్ధులు చేసుకోలేరు. కూర్చుంటే ఒకడు వచ్చి లేపాలా? ఆ లేపటం కూడా అవతలోడు బాగా కుస్తీ పడాలి, అనుకుంటా లేవాలి. తనంతట తానుగా నడవలేడు, ఒకడు ఆధారం కావాలి. తనంతట తాను చేసుకొని తినలేడు, ఒకరు వండి పెట్టాలి. ఆఖరికి మందుగోలితో సహా ఒకటి ఇస్తే వేసుకోవటం తప్ప పాపం తనంతట తాను ఏమీ ఇతరుల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి, అలాగే స్థిరముగా మనసు నిలుపుకోలేని పరిస్థితి, నోటిని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి, ఇవన్నీ కూడా వృద్ధాప్యంలో ఉంటాయి. ఇవన్నీ కూడా మీకే కాదు, నాకు కూడా. ఇప్పుడు అబ్బమ్మ అనేది నేను అయింది సరుకు అయిపోతే ఎవరైనా అంటారు. స్తోత్రం. వృద్ధాప్యం అంటే అర్థం ఏంటంటే ఎదుటోళ్ళ అండర్లోకి వెళ్ళిపోవటం. కానీ భక్తి జీవితంలో ముసలితనం రాకూడదు. భక్తి జీవితంలో నువ్వు ఎప్పుడు దేవుని అండర్లోనే ఉండాలి, దేవుని కాడి కిందనే ఉండాలి. అందుకే చెబుతున్నా, భక్తి జీవితంలో మనం ఎంత ముసలి వాళ్ళమైనా సరే భౌతికంగా, భక్తి జీవితంలో మాత్రం మనం ఎల్లప్పుడూ యవ్వనస్తులుగా ఉండాలి. అందుకే యవ్వనస్తులు అని ముగించాడు. అర్థమైందా? ఏంటి స్పెషల్ అంటే, దేవుని వాక్యం తమలో సమృద్ధిగా నిలుపుకుంటారు, దుష్టుని జయిస్తారు. కనుక జయించిన వాళ్ళకి దేవుని పరదయసులోనున్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును, జయించువానికి తెల్లని రాతినిత్తును. నేను జయించిన తండ్రి సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నా సింహాసనమందు కూర్చుండనిత్తును. జయించువాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేతును. అలా ప్రకటన గ్రంథములో 7 సంఘాలకు రాసిన లేఖల్లో జయించే వాళ్ళకి ఏమేమి ఇస్తానన్నాడు, అవన్నీ కూడా ఈ జయ జీవితం పొందిన వాడికి దక్కుతాయి. దేవుని వాక్యంతో నింపబడాలి, బలవంతులై ఉండాలి, దుష్టుని జయించాలి. ఆ జయ జీవితం పొందిన వాళ్ళందరికీ కూడా దేవుడు వాగ్దానం చేసిన అవన్నీ దొరుకుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మల్ని సంపాదించగానే సరికాదురా సంబడం, ఎదురయ్యే పోరాటాల్లో నిలదొక్కాలంటే వాక్యం సమృద్ధిగా నివసించాలరా, దుష్టుని జయించాలరా, అప్పుడు రా కిరీటం. చచ్చిందాకా విశ్వాసాన్ని కాపాడుకోవాలరా. చచ్చిందాకా విశ్వాసాన్ని దెబ్బతీయటానికి వాడు వెంటాడతాడరా. చచ్చిపోయిందాకా, ప్రాణం పోయిందాకా, ఈ లోకాన్ని విడిచిందాకా విశ్వాసాన్ని గట్టిగా చేపట్టాలరా. పాస్టర్లే విశ్వాస భ్రష్టులయ్యారా. చాలా మందిని రక్షణ నడిపించిన వాళ్ళే కొన్ని పరిస్థితుల్లో విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారా. వాళ్ళు కిరీటం పోగొట్టుకోవడం, బహుమానం పోగొట్టమే కాదు, వాళ్ళ ఆత్మనే పోగొట్టుకున్నారా. నీవాలాగు కావద్దు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా తుది శ్వాస విడిచేంత వరకు విశ్వాసమును గట్టిగా చేపట్టాలి. అర్థమైందా? భక్తుడు పాడుకున్నాడు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు. శాలేమన్నావు ఏమైనా కానీ అన్న, ఉన్నవన్నీ పోని, లేనివన్నీ రాని, ఏమైనా కానీ అన్న, సచ్చిన వదిలిపెట్టినన్న నా యేసయ్యనే, సచ్చిన వదిలిపెట్టినన్న. ఎందుకంటే నేను ఆయన ఏదో ఇస్తాడు పొందుకుందాం, ఆయన చేస్తాడు తీసుకుందాం అని కాదన్న. స్టార్టింగ్లో అలా ఆశపడి వచ్చాను, చేశాడు కూడా. ఆయన ఏం చేయాలన్నా? నన్ను సృష్టించాడు, నన్ను ప్రేమించి నన్ను విమోచించడానికి నా కోసం ప్రాణం పెట్టాడు. అసలు నేను యేసయ్య లాంటి కటౌట్ ఎక్కడుందన్నా? వ్యక్తిత్వ సంగతి చెప్తున్నాను నేను, రూపం కాదు.
క్యారెక్టర్లో యేసయ్య లాంటి కట్అవుట్ ఎక్కడ దొరికిద్ది మనకి? యేసుప్రభు ఒక మాట అంటే ఆయన వెంబడించిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారంట. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు అని ప్రభు మాట్లాడితే విన్నోళ్ళు ఎవడైనా శరీరాన్ని తినమంటాడా, రక్తాన్ని తాగమంటాడా? మెంటల్ ఎక్కినోళ్ళు కాకపోతే ఆ మాట మాట్లాడేది ఎవరు? నా శరీరాన్ని తినని నా రక్తం తాగని ఏ మనుషుడైనా మైండ్ బాగున్నాడు అంటాడా? ఈ బోధకుడు ఏదో గొప్పోడు అనుకుని ఫాలో అవుతున్నాం కానీ ఏదో మెంటల్ క్యాండిడేట్ లాగా ఉన్నాడు అని చాలామంది వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. వాళ్ళకి అర్థమై సావాలా ఆయన ఏం చెప్పాడో. ఇట్లాంటి వాళ్ళు 1000 మంది ఉన్నారు, అర్థం చేసుకున్న వాళ్ళు కొద్దిమందే ఉన్నారు, 11 మంది. ప్రభు అన్నాడు, మీరును వెళ్ళిపోవాలని ఉన్నారా అన్నాడు. వెంటనే సీమోన్ అన్నాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము నువ్వే చెప్పయ్యా. నీలాంటి వాడు ఎవరున్నారో చెప్పు. నీలాంటి వ్యక్తిత్వ సౌందర్యం కలిగిన వాడు, నీలాంటి పరిశుద్ధుడు, నీలాంటి నీతిమంతుడు, నీలాంటి ప్రేమ కలిగిన వాడు, నీలాంటి న్యాయవంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు ఒక్కడిని చూపించవా పోతాం. ఎవరున్నారయ్యా? సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. అయ్యా, నా చుట్టుముట్టిన ఆపదలు ఎన్ని చుట్టినా నిన్ను మాత్రం వదలను అని ఆ విశ్వాసాన్ని తుదిశ్వాస విడిచేంత వరకు నువ్వు గట్టిగా చేపడితే ఖచ్చితంగా నీకు నీతి కిరీటం గ్యారంటీ. ఆ దేవుడిచ్చిన 7 సంఘములకు ఇచ్చిన 7 విధములైన వాగ్దానాలు నీకు దక్కటం గ్యారంటీ. ఎందుకంటే నేను పెద్ద సేవ చేశాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం అనాలా పౌలు. నేను చాలా నీతిగా బతికాను, ఇక మీదట నాకు నీతి కిరీటం అనలా పౌలు. దేనికన్నాడో తెలుసా? 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము దేవుడు నాకే పని అప్పచెప్పాడో ఆ పనిని సంపూర్తిగా నెరవేర్చడానికి నా కృప దొరికింది, స్తోత్రం. అంతకంటే శ్రేష్టంగా నా విశ్వాసమును కాపాడుకున్నా. ఇక మీదట నా కొరకు దేవుడు అప్పచెప్పిన పని చేశా. నేను ఎంత చేయాలనుకున్నానో, ఆశించాడో అంతా చేశా. మంచి పోరాటం పోరాడా. నా విశ్వాసాన్ని దెబ్బతీయడానికి సైతానుగాడు కనీసం బట్టలు కూడా లేకుండా చేశాడు నాకోడు. దొంగల చేత కొట్టించాడు వాడు. నన్ను కొట్టించి అంటాడు, నిర్దాక్షిణ్యంగా దొంగల చేత తనులు తిని ఒళ్ళంతా పచ్చడైంది, ఏం చేశాడు నీ దేవుడు అంటాడు వాడు నన్ను. రాళ్ళ దెబ్బలు కొట్టించాడు. నా దేవుడి పని అని సేవ చేస్తున్నావు కదరా, ఒళ్ళంతా పచ్చడైన దాకా రాళ్లతో దన్నారు, ఏం చేశాడు నీ దేవుడు అంటాడు వాడు నన్ను. కొరడాలతో బెత్తాలతో కొట్టించాడుగా శత్రువు. నన్ను జయించాలని, నా విశ్వాసాన్ని దెబ్బతీయాలని, నన్ను ప్రభు వైపు నుంచి మళ్ళించాలని వాడు ఫైట్కి దిగితే నేనేం తక్కువ తిన్నానా, మంచి పోరాటం పోరాడా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి పోరాటం పోరాడా. అన్నానికి లేని దినాన్ని ఇచ్చిన, వస్త్రహీనతనిచ్చిన, ఏ విధమైన చెయ్యని నిందలు నెత్తినబడిన, అందరూ నన్ను దూషించిన, ద్వేషించిన, తీర్పులు తీర్చిన, కోర్టులకు ఎక్కించిన, జైళ్ళ పాలు చేసిన, చెరసాల పాలు చేసిన, కొరడాలతో కొట్టిన, రెల్లు దెబ్బలు కొట్టిన, రాళ్ల దెబ్బలు కొట్టిన, అన్న వస్త్రాలు లేక, ఆకలి దప్పులతో, చలితో, దిగంబరత్వంతో ఉండే దినములు నాకు వచ్చిన, నా ప్రాణప్రియుని యందు నా విశ్వాసాన్ని మాత్రం వదలలేదు. వాడు చాలా పోరాడాడు. రకరకాలుగా నా మీద దాడి చేసి నన్ను దెబ్బ కొట్టాలని పోరాడాడు. నా దేవుడు కూడా పరీక్షించాడు, ఉంటాడా ఊడతాడా అని. ఏమైనా కానీ ప్రభు, నేనేమైనా అయిపోనే, నిన్ను మాత్రం వదిలిపెట్టనని, నీ పని మాత్రం మాననని ప్రభువును వదలలేదు, ఆయన పని మానలేదు. మంచి పోరాటం పోరాడా. నా శక్తిని ఇచ్చాడు నా దేవుడు.
నా విశ్వాసాన్ని కాపాడుకున్నా. అంటే జరిగిన దాడంతా నా విశ్వాసాన్ని దెబ్బతీయడానికే జరిగింది. ప్రభు వైపు నుండి నన్ను మళ్లించడానికే. ఇప్పుడు ప్రభువును వదిలిపెట్టి లోకంలో కలిసిపోయిన వాడు, పాస్టర్లు అయినా ఎవరైనా సరే, ఎక్కడ దెబ్బతిన్నా విశ్వాస విషయంలో సాతాను చేసిన దాడిలో ఫ్లాట్ అయిపోయారు, వెళ్ళిపోయారు. ఈరోజు నీ మీద నా మీద కూడా ఈ దాడులు జరుగుతున్నాయి, చాలా సంవత్సరాలుగా జరుగుతూనే వస్తున్నాయి. అయినా సరే ఇప్పటికీ దేవుని పాదాలు అలాగే హత్తుకొని ఉండటానికి కృప దొరికింది మనకి, కృప దొరికింది. అందుకే చెప్తున్నాను నేను, ఈ చెప్పిన బహుమానాలన్నీ ఎవరికంటే తుది శ్వాస విడిచేంత వరకు విశ్వాసాన్ని కాపాడుకున్న యవనస్తులైన బలవంతులైన బిడ్డలకి. కాబట్టి బిడ్డలారా, 3 దశల్లో మొట్టమొదటి దశ ఏంటి నాన్న? చిన్నపిల్లలు. అందరూ చెప్పేసండి, నీకు ప్రార్థన చేస్తున్నాను. ఇక 3 దశల్లో మొదటిది ఏంటి నాన్న? చిన్నపిల్లలు అంటే ఎవరు వాళ్ళు? శరీర సంబంధమైన పరిస్థితుల్లో అడగటం తప్పని కాదు నాన్న, ఆ దశ నుంచి దాటి రావాలి. ఆ తర్వాత 2వ దశ ఏంటి? తండ్రులు. ఆత్మలను రక్షించేస్తాయి. ఈ 2 అయిన తర్వాత యవనస్తులు. అంటే తండ్రులు అయిన తర్వాత యవనస్తులు. అంటే ఇట్లా యవనస్తులు అంటే బలవంతులు. ఎలా బలవంతులు అంటే ఒక్కటే ఒక పాయింట్, దేవుని వాక్యము తమ యందు నిలుపుకున్నారు. ఈరోజు మనకి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉంది, కానీ పౌలుగా అన్నాడు పాత నిబంధన తప్ప కొత్త నిబంధనలు. ఎందుకంటే కొత్త నిబంధనలో చాలా పుస్తకాలు ఆయనే రాయాలి. ఈరోజు ఆయన రాసిన విషయాలు మనకు ఆధారం, కానీ ఆనాడు ఆయనకు ఆధారం కూడా లేదు. అయినా సరే నిలబడ్డారు. అబ్రహాంకి అయితే అసలు బైబిల్ గ్రంథం టోటల్గా లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో స్టోరీయే అయింది. ఎప్పుడైనా ఒకసారి దొరికిన ప్రత్యక్షతే నిప్పులాగా ఉండిపోయాడు. కానీ ఈరోజు నీకు ఇంతలా పుస్తకం ఉంది. కాబట్టి క్రీస్తునందు బలవంతులై యవనస్తులై నిలబడాలి. ముసలోళ్ళు మాత్రం కాకూడదు. ఆత్మీయ జీవితంలో ఏం కాకూడదు? ఎప్పుడు నిత్య యవనులుగానే ఉండాలి. ఆమేన్. ముసలోళ్ళు అంటే తెలుసు, ఆత్మీయ జీవితంలో ముసలోళ్ళు అంటే ప్రార్థన చేద్దాం వస్తావా, చేసాంలే. అసలు అప్పట్లో మేము ప్రార్థన చేసినప్పుడు అసలు 3 రోజులు 4 రోజులు 40 రోజులు 30 రోజులు 20 రోజులు అసలు తెంపు లేకుండా ఉపవాసాలన్నీ చేసాంలే. మరి ఇప్పుడు ఏముందిలే. అప్పట్లో పరిశుద్ధాత్మని నేను పొందుకుంటే గోళ్ళన్నీ పగలగొట్టా. మరి ఇప్పుడంటే ఒరు ముసలోడా అయిపోయావా? ముసలోడా భక్తి జీవితంలో ముసలోడా అయిపోయావా? కానీ పరిశుద్ధ భక్తులు అట్లా లేరే. శరీరం ముసలిదైపోతున్నా సరే వాళ్ళు భక్తి జీవితంలో నిత్య యవనులుగా తులతూగారే, భగ్గున మండారే. ఆఖరి ఘట్టంలో చివరి 10 ఏళ్ళు 15 ఏళ్ళు, ఆ చివరి 10-15 సంవత్సరాల్లోనే ఆయన దాదాపు 120 ఏళ్ళు బతికాడు అంటారు దేవదాసయ్య గారు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు. కనీసం 100 ఏళ్ళు వేసుకో. ఆ చివరి ఘట్టంలో ఇక్కడ స్టార్ట్ చేసి ఆయన వెళ్ళే ఘట్టంలో పాకాలోనే చేసి వెళ్ళిపోయాడు ఆయన. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా అది కొనసాగుతూనే ఉంది. అంటే ఇంత పని అయిపోయింది, ఇంత సరుకు అయిపోయింది, ముసలాడిని అయిపోయాను, ఇంకేం చేస్తాను అనుకోలా. తన జీవిత చరమ దశలో ఆయన బైబిల్ మిషన్ని స్థాపించి మొదలుపెట్టి పరిచర్య చేసి, కొంత నడిపించి, కొంత భక్తి నేర్పి, కొన్ని పుస్తకాలు రాసి, కొన్ని పాటలు రాసి బిడ్డలకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఎట్లా ఉంది పరిస్థితి అంటే దేహమేమో ముసల్ది అవుతుంది, కానీ లోపల ఆత్మ మాత్రం నిత్య యవనుడుగా సస్తా కూడా. యేసన్న గారి గురించి తెలుసుగా మీకు. తన దగ్గర ఉండే వాళ్ళతో ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు తరచుగా మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడగండి రా దేవుణ్ణి, నాకు నా ఆత్మ సిద్ధం రా, నా బాడీ బలహీనపడిపోయింది, నా శరీరం బలహీనపడిపోయింది. కానీ శరీరాన్ని కొద్దిగా రిపేర్ చేసి వదిలేడా, ఇంకొక రౌండ్ తగులుతారా మొత్తం మళ్ళీ. కోసం ప్రార్థన చేయండి రా, ఒక్క ఛాన్స్ ఇవ్వమని దేవుణ్ణి. అంటే
ఏం ఆరాటం? ఆత్మ చూడు ఎట్లుందో. శరీరం వృద్ధాప్యంలోకి, శరీరం బలహీనపడింది, కానీ లోపల ఆత్మ మాత్రం, మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అన్నాడు పౌలు. ప్రతిదీ లేఖనమే బిడ్డలారా. కాబట్టి ఆ విధంగా మనం బలవంతులంగా ఉండాలి. ఓకేనా? అప్పుడు తిరుగుండదు ఇక. కాబట్టి భక్తి జీవితంలో ముసలితనం రావచ్చా? అప్పుడెప్పుడో చేసేవాళ్ళు అనొచ్చా? ఎప్పుడు నిత్య నూతనంగా ఉండాల్సిందే. ఎప్పుడు క్రొంగొత్త అనుభవాల్లో దేవునితో సాగుతూ ఉండాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. ఇంక రండి మోకాళ్ళ మీదకి.